నిన్న ఒక ఒక క్వశ్చన్కి సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని మీరు ఫిక్స్ అయిపోయారు అంటే ఆయన మాటల ద్వారా అడిగిన క్వశ్చన్కి అవనివ్వండి అయితే ఒక 40 రోజులు ఉంటారు లేదంటే 4 నెలలు ఉంటారు అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే కేవలం చంద్రబాబు గారిని మేము అరెస్ట్ చేశాము, స్కామ్ జరిగిందని నిరూపించి మరీ మేము అరెస్ట్ చేశాము, ఆ కక్షతో ఇప్పుడు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. సో ఇది ఆయన్ని అరెస్ట్ చేస్తే పార్టీ ఉండదు అన్న భ్రమలో చంద్రబాబు గారు ఉన్నారు, పార్టీ ఎప్పటికీ పటిష్టంగానే ఉంటుంది, పార్టీ ఎటు పోదు అని చెప్పి నిన్న ఒక మాట ఆయన అనడం జరిగింది. ఏం చెప్తారు? అంటే పార్టీ పటిష్టంగా ఉంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి లీడ్ చేస్తారు. ఇందాక కనకదుర్గ గారు చెప్పింది అదే, సజ్జల రామకృష్ణారెడ్డి లీడ్ చేస్తాడా లేకపోతే వైఎస్ భారతిరెడ్డి లీడ్ చేస్తారా అనేదే కన్ఫ్యూజన్. జగన్మోహన్ రెడ్డి అయితే లీడ్ చేసే పరిస్థితుల్లో లేడు అనేది అందరికీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ తర్వాత మరి అరెస్ట్ అయితే ఎవరు పార్టీ బాధ్యతలు తీసుకుంటారు ఆ టైంలో క్వశ్చన్ పడాల్సింది, అక్కడ పడలేదు. ఇప్పుడు 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 సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని కన్ఫర్మ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావటం ఖాయం అనే నిర్ణయానికి వచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే కదా సజ్జలతోటి బయట చెప్పించింది, లేకపోతే బయటకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ స్టేట్మెంట్ ఇచ్చేంత ధైర్యం అతనికి ఉంటుందా? ఉండదు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చేసాడు, నా అరెస్టు ఖాయము, నా అరెస్టు తర్వాత ఇప్పుడు తల్లి చెల్లి లేరు కాబట్టి నా సతీమణి తిరిగితే ఆ వచ్చే 10 ఓట్లు కూడా రావు కాబట్టి, ఎందుకంటే ఆమె చెప్పింది కదా నీకు 15 అది ఓకే. ఆమె కూడా బైబిల్ పట్టుకొని తిరగటం, బైబిల్ మీ అందరిని కూడా యేసుక్రీస్తు చల్లగా కాపాడుతాడు అని చెప్పి ఆమె ప్రార్థనలు చేయటం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అందుకని భారతిరెడ్డి గనక మళ్ళీ రంగంలోకి రాగానే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఆమె బైబిల్ మీద ఆమె చేసిన ప్రసంగాలన్నీ బయటకు వస్తాయి. బయటకు వస్తే ఆటోమేటిక్ గా ఓటు వేసేవాడు కూడా వేయడు. ఇంకా అందుకని సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రమోట్ చేసుకొని వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, అరెస్ట్ అయినా పర్వాలేదు అని చెప్పటం అనేది నిజంగా అదొక సాహసం. అయితే ఇప్పుడు నిన్న మీరు చెప్తున్న దాన్ని బట్టి అరెస్ట్ అయితే వాళ్ళు కన్ఫర్మ్గా యాక్సెప్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ అరెస్ట్ అనే దానికి వచ్చేసారు వాళ్ళు. ఈయన బయటకు వచ్చి ఇంటర్వ్యూలు చూస్తే అంటే ఇప్పుడు రీజన్ కూడా ఏం లేదు కదా సార్, ఇప్పుడు ఏం జరిగింది కూడా ఏం లేదు. సో కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు, మద్యం స్కామే జరగలేదు అని చెప్పి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా ఆయన బయటకు వచ్చి ఉండొచ్చు అంటారు. బయట ఏమి తీసుకెళ్తావు, ప్రజల్లోకి ఏం తీసుకెళ్తావు? నీకు మొత్తం ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు కూడా పోతూ ఉంటే అంటే ఇంటర్పోల్ వాళ్ళు అడగరా? ఇంటర్పోల్ వాళ్ళని సిట్టు వాళ్ళ పంపించారు అనుకో, అయా మీరు బలానా వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేయండి, వాడు ఎక్కడ కనిపించినా ఏ దేశంలో కనిపించినా అని పట్టుకోండి అని పంపిస్తే ఎందుకు పట్టుకోవాలి అని వాళ్ళు అడగరా? వాళ్ళు అడిగితే వీళ్ళు చెప్పాలి కదా, ఇదిగో బలానా వాడు ఇదిగో ఈ కుంభకోణంలో ఇంత కొట్టేసి తీసుకెళ్ళి థాయిలాండ్లో పెట్టాడు, ఇదిగో వీడు ఇంత కొట్టేసి సౌత్ ఆఫ్రికాలో పెట్టాడు, ఇదిగో బలానా వాడు వీడు ఇంత కొట్టేసి శ్రీలంకలో పెట్టాడు అని చెబితే ఆ చదువుకొని కన్విన్స్ అయిన తర్వాత కదా ఇంటర్పోల్ వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేది. అవునా కదా? అంటే ఏంటి, అందరూ కన్విన్స్ అవుతున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి అంటే ఇవ్వలేదు కదా, వీళ్ళెవరికి ఇవ్వలేదు కదా. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ధనంజయ రెడ్డి, ఇవ్వలేదు. సుప్రీంకోర్టు దాకా కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళాడు, ఇవ్వలేదు. సుప్రీంకోర్టు దాకా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెళ్ళాడు, ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి, కేసులో ప్రైమా ఫేసి ఉన్నది. అందుకనే ఈ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఇవన్నీ ఇంటర్పోల్ దిగటం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తున్నది. అసలు మీకు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగిన తర్వాత మొత్తం పూర్తిగా ఇప్పటివరకు ఎందుకో దిగలేదు కానీ పూర్తిగా దిగబోతున్నది. ఒక్కసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగిన తర్వాత ఇప్పటివరకు ఏంటంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నాకు మెత్తటి దిండు కావాలి, నాకు రాసుకోవడానికి ఇది కావాలి, మెత్తగా ఉండాలి పరుపు, పడుకుంటే నడుము నొప్పి పెట్టకూడదు అని చెప్పి ఈ కోరికలన్నీ కోరాడు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగితే ఇప్పుడు విజయవాడ జైల్లో ఉన్నవాళ్ళు, రాజమండ్రి జైల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ తిహార్ జైలుకి వెళ్ళాలి. అక్కడ నీకు నాకు పరుపు కావాలి, ఏసీ ఉంటే బాగుండేది,
ఇవన్నీ ఎలా ముడియదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాతావరణ పరిస్థితులు చూసి ఖచ్చితంగా అప్రూవర్లుగా అన్న మారాలి, సమాచారం అన్నా ఇవ్వాలి, డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పనన్నా చెప్పాలి. ఇటువంటి పరిస్థితులు వచ్చేసినాయి అనేది మీకు నాకన్నా ముందు జగన్మోహన్ రెడ్డికి తెలిసినాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ సజ్జల రామ్ ఇంకా వేరే ఆప్షన్ లేదు, వేరే తల్లి కార్డు లేదు, చెల్లి కార్డు లేదు, భార్య కార్డు పనిచేయదు. అందుకని 4వ కార్డు దించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అంటే పార్టీ నుంచి విజయసాయి రెడ్డి లాంటి పవర్ఫుల్ వ్యక్తిని కూడా వెళ్ళగొట్టినంత పవర్ఫుల్ మనిషి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమేమి పనులు చేశాడో చాలామంది చెప్పారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఉన్నాడు, ఆయన చెప్పాడు ఓడిపోగానే, ఆయన చెప్పింది ఏంది, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఓడిపోయామని చెప్పాడు. అట్లా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే ఒకనొక సమయంలో అసలు ట్రెండింగ్ జరిగింది, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే మేము నాశనం అయిపోయాం అని వైసీపీ వాళ్ళే పెట్టారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని చాలా రోజులు పక్కన పెట్టాడు. తీసుకొచ్చి ఆయన ప్రధాన కార్యదర్శి నుంచి ఏదో కోఆర్డినేటర్ అని ఒక పోస్ట్ ఇచ్చి పక్కకి జరిపాడు. కానీ ఇప్పుడు అనివార్యంగా మళ్ళీ అతన్నే సెంటర్ స్టేజీలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నాడో అందరూ తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి బలహీనమైన స్థితిలో లోపలికి వచ్చిన తర్వాత, అంటే ఒక వీకెండ్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. ఆ పార్టీ స్టాండ్ స్టిల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.